ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ ఇక నుంచి కొత్త రూల్ రేపటి నుంచి ఇక నుండి ఇలాగే అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీటిని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. వంటగదిలో గ్యాస్ సిలిండర్ వినియోగం మన దైనందిన జీవితంలో ఒక భాగం. అయితే కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి వాస్తవానికి గ్యాస్ సిలిండర్ స్వయం చాలక పేలవు. ఎందుకంటే 99% ప్రమాదాలు మనకు తెలియకుండానే చేసే 3 ప్రధాన తప్పు వల్ల సంభవిస్తాయట. ఈ తప్పులను అర్థం చేసుకొని వాటిని నివారించడం ద్వారా సురక్షితమైన వంట వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఒకటి, ప్రాణాంతక స్పార్క్ అనగా గ్యాస్ లీక్ అయినప్పుడు లేదా గ్యాస్ వాసన వచ్చినప్పుడు మనం చేసే ఒక పెద్ద తప్పు స్విచ్లను ఆన్ లేదా ఆఫ్ చేయడం లేదా అగ్గిపుల్లా వెలిగించడం. ఎందుకంటే ముఖ్యంగా ఆ స్విచ్లు నుండి వెలువడే చిన్నపాటి స్పార్క్ కూడా ఇంటి మొత్తం పెరగడానికి సరిపోతుంది. గ్యాస్ లీక్ అవుతుందని మీకు అనిపిస్తే వెంటనే చేయాల్సినటువంటి పని కిటికీలన్నింటినీ పూర్తిగా తెరిచి గాలి ఆడేలా చేయడం, ఆపై వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళడం. ఇక ఎలాంటివి ఎలక్ట్రిక్ పరికరాలను కూడా ఆన్ చేయకూడదు, తాకకూడదు అనమాట. గడువు తేదీని విస్మరించడం. అదేవిధంగా ప్రతి గ్యాస్ సిలిండర్ పైన కూడా ఒక టెస్టింగ్ క్వార్టర్ గడువు అనేది ఉంటుంది. ముఖ్యంగా సూచించే ఆల్ఫాబెట్స్ సంఖ్యలు అయితే ఉన్నాయి. ఏబిసిడి అనేటువంటి ఆల్ఫాబెట్స్లో అయితే సంవత్సరానికి 4 త్రైమాసికాలుగా విభజిస్తారు. ఒకటి జనవరి, మార్చి, ఒకటి వచ్చేసి బి అనేది ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి వచ్చేసి ఇక సెప్టెంబర్ నుంచి, డి వచ్చేసి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఈ ఆల్ఫాబెట్ పక్కన ఉండేటువంటి సంఖ్యను సిలిండర్ గడువు ముగిసే సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు A28 అంటే సిలిండరు 2028 జనవరి, మార్చి మధ్య గడువు మూస్తుందని. ఆ తేదీలను తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. గడువు మూసిన సిలిండర్లు మీ ఇంట్లో ఉంటే వెంటనే మీ గ్యాస్ సిలిండర్ను కాల్ చేసి దాన్ని తిరిగి ఇచ్చేయాలన్నమాట. గడువు మూసిన సిలిండర్లు వాడకం అత్యంత ప్రమాదకరం. తక్కువ నాణ్యత గల రెగ్యులేటర్ అంటే కొద్దిపాటి డబ్బు లేదా ఆదా చేయడం కోసం మనం తరచుగా రోడ్డు పక్కన దొరికేటువంటి తక్కువ నాణ్యత గల గ్యాస్ రెగ్యులేటర్ కొనుగోలు చేస్తాం. అయితే ఈ చౌకబారు ఉత్పత్తుల త్వరగా పగుళ్ళు ఏర్పడతాయి. కాబట్టి పగుల ద్వారా గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది పెద్ద ప్రమాదాలు దారి తీయవచ్చు. ఈ ప్రమాదాలు నివారించడానికి BIS అంటే హాల్ మార్క్ ఉన్న రెగ్యులేటర్లు, పైపులను మాత్రమే వినియోగించాలి. అంతేకాకుండా HP, ఇండియన్, భారత్ వంటి అధికారిక గ్యాస్ పంపిణీలు మాత్రమే రెగ్యులేటర్లో కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరం. ఇది ఉత్పత్తి నాణ్యత, భద్రత నిర్ధారిస్తుంది. కాబట్టి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త పడడం ఎల్లప్పుడూ మంచిది. ఇక ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ బాధ్యతలు, ముఖ్యంగా వంటగది బాధ్యతలు అని చూసుకునే వారికి